ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా నీకు నచ్చిన వాళ్ళకి మీ అమ్మ చేరేవమ్మా. అలాగే నాన్న. ఏం మొహమాట పడకమ్మా, నీకెవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇవ్వు. ఓకేనా? తీసుకో. అన్ని సవ్యంగా జరిగితే వచ్చే మా కోడలు పుట్టినరోజు నాటికి నువ్వు మా ఇంటి కోడలు అవుతావు కదా. అందుకే ఈ చీర నీకిమ్మని మేము అందరం ప్లాన్ చేశాం. ఈ ఇద్దరి గురించి అందరికి తెలుసమ్మా, అందుకే మీ అమ్మని అడిగే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఊరుకున్నాను. అమ్మా, అందరూ మంచి మనసుతో నాకు ఇంట్లో స్థానం కల్పిస్తున్నారు. ఇది శాశ్వతం కావాలి. రాకీ నాకు దూరం కాకుండా చూడు. గౌరీ, గౌరీ, వదిలేసి వెళ్ళొద్దన్నా. అమ్మా, హైదరాబాద్ లో తెలుగులో మాట్లాడకూడదు, హిందీలోనే మాట్లాడాలి. నీకేం తెలీదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీకెందుకు పల్లెటూరు బయట. అమ్మా, అటు నుంచి వెళ్ళాలిరా. టికెట్ సార్, టికెట్ అమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? భయపడకు, రామ్మా. అమ్మాయి టికెట్ ప్లీజ్. एलबी प्रसाद आई इंस्टीट्यूट कहाँ? ఆ వివరాన్ని బయటికి వెళ్ళి కనుకోమా. టికెట్. गुस्सा गुस्सा काय को भैया? एलबी प्रसाद आई इंस्टीट्यूट. వెళ్ళు. పదండి, పదండి, పదండి. టికెట్ ప్లీజ్. నీకు టికెట్ ఇవ్వను. పో రామా, ఏడు. రానితో మాట్లాడు. ఎవరావిడి ఏంట కదా? ఆవిడ మీ మేనత్రా. మేనత్త? ఓటుపల్లి పక్కన ఉన్న కొబ్బరికాయలు కుటుంబం నాన్నదేనమ్మా. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కి కదా రాదమ్మా. రాకేనా వాళ్ళకి పనిరా. సవారీ అన్న. నీ అమ్మ కొట్టానంట. तू कौन कौन? హైదరాబాద్ వచ్చి హిందీలో మాట్లాడతావు నువ్వు? పొడిచానంటనా? పేరంటే పేరంటే मुमताज बेगम. जी गौरी. పకోడి పకోడి కాదు, పకడో పకడో. ఎంత బరువు ఉన్నావంటే? ఏంట్రా డబ్బులేనా? ఇదిగో వెయిటింగ్ ఛార్జ్. వెయిటింగ్ గా తొక్క, దీని వెయిట్ గా చచ్చిపోతున్నాను. గౌరీ, అమ్మ తల్లి. గౌరీ బావమ్మా. బావేనమ్మో, పూర్తిగా తొలిపోయిందమ్మా. మీ అత్తరా రండి లోపలండి. రే సామాన్ తీసుకురండి. నువ్వు తీసుకొచ్చిరా. అట్టగే ఏంటి పాలా? సరిగ్గా నిల్చో. స్కిన్ టచ్ అవ్వద్దు, కొంచెం డిస్టెన్స్. ఎలికలు తిరక్కే. దగ్గరకు వచ్చి ఇంకొంచెం దగ్గరికి కుదురుగా నిల్చో అమ్మా. కానీ నువ్వు పైన ఉన్నప్పుడు మాత్రం చచ్చిపోయాను అనుకో. అది అయ్యో సిగ్గేస్తుందండి. అన్నం నీళ్ళు ఎందుకే బాబు? కూర్చో, కూర్చోవే. మా అమ్మాయి అండి త్రిపుర. తన పేరు గౌరీ, మా మేనత్త కూతురు. తిను త్రిపుర, నా ఫ్రెండ్. హాయ్. హాయ్. నమస్తే. ఓకే ఓకే ఓకే. హాయ్. రామకృష్ణ, త్వరగా రారా, ఆకలి అవుతుంది. అత్తయ్యా, అత్తయ్యా, మీరు కూడా రండి భోజనానికి. రండి అత్తయ్యా. అత్తయ్యా రా, కూర్చో, ఫోన్ చేయి. ఎవ్వడి కోసమో మమ్మల్ని అందరినీ కాదనుకుని వెళ్ళిపోయిన దానివి మళ్ళీ తగదురమ్మా అని ఏ మొహం పెట్టుకుని తిరిగి వచ్చావే? సిగ్గులేదు? సిగ్గులేని దాన్ని
బుద్ధి లేని దాన్నే 20 సంవత్సరాల తర్వాత రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లెలు కనిపిస్తే బాగున్నావా అని అడగడానికి నోరు పడిపోయిందా? పైగా టికెట్ ప్లీజ్ అంటావా? తింగర్ చచ్చినాడా? అంత కారిపోతే ఏ అన్నయ్య బాగున్నావా నువ్వే అడగొచ్చుగా. ఏ నీ నోరు పడిపోయిందా లేదా అడ్డొచ్చిందా? బాగుందమ్మా విడ్డూరం. నన్ను చూడగానే మొహం తిప్పేసుకుంటే ఇక నా నోరేం పెగులుతుంది బాబు? ఇటు రా బంగారం. పాపం పసిగుడ్డు. ఊరు కాని ఊరులో భాష రాని భాషలో నోరు తెరిచి అడ్రస్ అడిగితే మండిపడతావా? బుసలు కొడతావా? ఈ శోకాలు రాగాలు తీస్తే అన్ని మనిషిపై బంధాలు కలిపేసుకుంటాననుకున్నావా? ఈ జన్మకే కాదు జన్మలకు కూడా జరగదు. ఏంటి బంధాల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇదిగో ఇక్కడ కూర్చున్నాడే పెద్ద మనిషి, జన్మనిచ్చిన కన్న తండ్రి, కన్న కొడుకు కోసం కన్న కూతురన్న కనికరం లేకుండా కష్టాల పాలు చేస్తాడా? పైగా రేపో మాపో పోయేవాడికి ఇంత పట్టింపా? ముసలి ముద్ద నష్టపు చచ్చినాడా? సర్లే, జరిగిందేదో జరిగింది. తప్పిద్దరిది ఉంది. ఎంత కాదనుకున్నా ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం కదా. ఓ నెల రోజు ఇక్కడే ఉండి ఆ కంటికి ఆపరేషన్ ఏదో చేయించుకుని వెళ్ళు. రే రామకృష్ణ, ఆ సంగతి ఏదో చూడు. అలాగే నాన్న. అవును, ఎగేసుకుంటూ వెళ్ళావుగా, ఆయన గారు తోడు రాలేదా? మోసపోయానన్నయ్య. వాడికి లేని అలవాటు లేదు. ఆస్తంతా తగలేశాడు. తాగొచ్చి రోజు కొట్టేవాడు. భరించలేక చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు ఇది కడుపులో ఉందని తెలిసింది. ఆ కుక్కని వదిలించుకుని దీనికోసమే బ్రతుకుతున్నాను అన్నయ్య. మీ మాట కాదని చాలా పెద్ద తప్పు చేశాను అన్నయ్య. చాలా పెద్ద తప్పు చేశాను. గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి, గోగులు పూచే ఓ లచ్చ గుమ్మాడి. నైస్. హ్యాపీ బర్త్డే. హూస్ బర్త్డే? హ్యాపీ బర్త్డే అంటే దాని ఉద్దేశంలో థ్యాంక్ యూ అని అర్థం. నువ్వు థ్యాంక్ యూ అనగా తల్లి నీ భాష సంపెత్తను. థ్యాంక్ యూ. ఇది పట్టుకో. సూపరు. ఎవరేశారు? నువ్వేనా? గరి 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 గరి. ఇట్లా నాకు ముగ్గు నేర్పించవా? ఇది ఇలా పట్టుకుని. అసలు ఆడపిల్లలంటే నీ ఇలా ఉండాలమ్మా. మా ఊళ్ళోనూ ఉన్నారు ఆడపిల్లలు, ప్యాంటు షర్ట్లు వేసుకుని తిరిగేస్తుంటారు మగరాయిల్లాగా. అసలు వంటలు చేయడం రాదు, ఓ బట్టలు ఉతుకోవడం రాదు, ఓ కూరలు తరగడం రాదు, అసలు ఏమీ లేదు. అదన్నమాట. జెసికా లాల్కే. బాబోయ్, నీటి కాపు. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ అష్టకష్టాలు పడిపోతున్నట్టు గోల్ చేస్తావంటే మీ అమ్మ బాగుందా? నువ్వు బాగున్నావా? మా చెల్లి బాగుందా? ఇలా బోలెడు మంది ఆడవాళ్ళు చాలా సుఖంగా ఉంటున్నారు. నువ్వేం ఫీల్ అవ్వకు. నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఏయ్. బాగండి బాబోయ్. బాబోయ్, మీరు వంట చేస్తున్నారేమిటండి? ఇట్రండి, తప్పండి. మగాడు వంట చేయకూడదండి, తప్పండి. ఇటివ్వండి. నేను వంట చాలా బాగా చేస్తానండి. మీకేమేమి ఇష్టమో నాకు చెప్పండి, నేను అన్ని వండి పెడతానండి. ఏయ్ బాబోయ్, మన లెవెల్ ఏంటి ఇలా పెరిగిపోయింది? ఇదిగో గౌరీ, అలా కాదు, ఇలా కలపాలన్నమాట. అది అమ్మా, గౌరీ, అలా కాదు. ఇదిగో కదా, ఈ రెండు చేతులు ఇలా పెట్టి అది 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 చూసేంత బాగుందో? అది అంతే అంతే. ఆహా, నీ చేతులు ఎంత మెత్తగా ఉన్నాయి. అయ్యయ్యో, ఏ నాకు అదో రకంగా ఉందండి. ఎక్కడ? అక్కడ ఇంకో రకంగా ఉంది. అందుకే కదా చేసింది. అందుకేనా? ఏంట్రా బోండంగా? ఏంటి దాంతో తెగ పూసేసుకుంటున్నా? పెద్ద ఫేషియల్ వేసావంటే కింద తంత. కింద ఆడపిల్ల వెండిలో మాట్లాడొచ్చా? సాలే కుత్తే కమీనే. బోండా ఏంటి ఇంత లేట్? వచ్చేసాను. శ్రీలత, శ్రీలత, ఇట్రామ్మా.
అమ్మవారి కుంకుమ ఎగ్జామ్ బాగా రాయాలి. పొట్టు, 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 పొట్టు. అయ్యో హాల్ టికెట్ ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తున్నా హాల్ టికెట్ ఐ లవ్ యూ చెప్తావా చెప్పవా హాల్ టికెట్ ఇవ్వండి. ఐ లవ్ యూ చెప్పు 3 సంవత్సరాల నుంచి నాకు పిచ్చిపోతుంది నా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు చెప్పు గాయత్రి హాల్ టికెట్ ఏంటిది